ప్రియమైన వాళ్ళారా, మరొక వచనం ధ్యానించుకుందాం. మరల ఆయన దేవుని రాజ్యమును దేనితో పోల్తును? ఒక స్త్రీ తీసుకుని అంతయు పులుసు పొంగు వరకు 3 కొంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నదని చెప్పెను. లూకా 13:20-21 వచనాలు. దేవుని రాజ్యం దేనితో పోల్చబడింది? ఒక స్త్రీ తీసుకొని అంతయు పులిసి పొంగ వరకు 3 కొంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. అంటే ఏమిటి? ఆదాము ఏదెను తోటలో మొదటిగా పాపం చేసినప్పుడు అతడు మరియు అతని తరువాత తరములన్నీ దేవుని రాజ్యమును కోల్పోయారు. కోల్పోయిన మానవాళిని తిరిగి పునరుద్ధరించుటకు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు మరియు పరిశుద్ధాత్మ పనిచేయుచున్నారు. మొదటి కొంచెం పూర్తిగా పులిసినప్పుడు కుమారుడు వచ్చి ఆయన తన వంతుగా మన నిమిత్తము ప్రాయశ్చిత్తం జరిగించారు. దేవుని రాజ్యంలో సదాకాలము మనముండుటకు పరిశుద్ధాత్మను విశ్వాసంలో నివసిస్తూ నిత్యత్వం కొరకు మనల్ని సిద్ధపరుస్తున్నారు. నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకుబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యం కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. కొలసి 2:2. దేవుని రాజ్యమును గూర్చిన మర్మమును మనం సరిగ్గా అర్థం చేసుకుంటున్నామా లేదా చూసుకున్నాం. దేవుడు మీ అందరినీ దీవించి పరలోక రాజ్యం కొరకు సంపూర్ణంగా సిద్ధపరచునుగాక. ఆమేన్.